హలో బుజ్జి పిల్లలు, ఎలా ఉన్నారు? మన బుజ్జి కథలకు మీకు స్వాగతం. ఈరోజు మనం ఈ కథ గురించి తెలుసుకుందాం. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు 7 కొడుకులు. వారికి ఒకరోజు వేటకు వెళ్లాలని కోరిక కలిగింది. అయితే వారు క్రూరమృగాలను వేటాడకుండా సరదాగా చెరువుకు వెళ్లి 7 చేపలను పట్టారు. చేపలు పట్టిన తరువాత వాటిని ఎండబెట్టి ఇంటికి తీసుకెళ్లాలని అనుకున్నారు. ఆ 7 కొడుకులు 7 చేపలను తీసుకుని ఎండలో ఆరపెట్టారు. కొంతసేపటి తర్వాత వచ్చి చూస్తే 6 చేపలు బాగా ఎండిపోయాయి. కాని 7వ చేప మాత్రం ఎండకుండా అలాగే పచ్చిగా ఉండిపోయింది. 7వ చేప ఎందుకు ఎండలేదో తెలుసుకోవడానికి రాజకుమారులు ఆ చేపను అడిగారు. చేపా, చేపా, ఎందుకు ఎండలేదు? అప్పుడు ఆ చేప ఇలా సమాధానం చెప్పింది. గడ్డిమేటు అడ్డొచ్చింది, అందుకే ఎండలేదు. ఆశ్చర్యపోయిన కొడుకులు పక్కనే ఉన్న గడ్డిమేటును అడిగారు. గడ్డిమేటు, గడ్డిమేటు, ఎందుకు అడ్డొచ్చావు? దానికి గడ్డిమేటు, ఆవు మేయలేదు, అందుకే అడ్డొచ్చాను. వెంటనే వాళ్లు ఆవు దగ్గరికి వెళ్లి అడిగారు. ఆవా, ఆవా, ఎందుకు గడ్డి మేయలేదు? ఆవు విచారంగా ఇలా అంది. కాపరి నన్ను మేపలేదు, అందుకే గడ్డి మేయలేదు. తరువాత రాజకుమారులు కాపరిని, గొల్లవాడిని అడిగారు. కాపరీ, కాపరీ, ఎందుకు ఆవును మేపలేదు? కాపరి నిట్టూర్చి, మా అమ్మ అన్నం పెట్టలేదు, అందుకే మేపలేదు. వారు ఆ కాపరి అమ్మ దగ్గరకు వెళ్లి అడిగారు. అమ్మా, అమ్మా, ఎందుకు అన్నం పెట్టలేదు? ఆ తల్లి ఇలా జవాబిచ్చింది. పిల్లవాడు ఏడ్చాడు, అందుకే అన్నం పెట్టలేదు. చివరికి ఆ పిల్లవాడిని అడిగారు. పిల్లవాడా, పిల్లవాడా, ఎందుకు ఏడ్చావు? ఆ పిల్లవాడు ఏడుస్తూ, చీమ కుట్టింది, అందుకే ఏడ్చాను. అప్పుడు రాజకుమారులు ఆ చీమ దగ్గరికి వెళ్లి అడిగారు. చీమా, చీమా, ఎందుకు పిల్లవాడిని కుట్టావు? దానికి చీమ కోపంగా ఇలా అంది. నా బంగారు పుట్టలో తొర్రలో వేలు పెడితే నేను కుట్టనా? కథలోని నీతి మోరల్: ఈ కథలో చివరికి ఎండని చేపకు కారణం ఆ చీమ కుట్టడమని తెలిసింది. ఆ చీమ కుట్టడానికి కారణం పిల్లవాడు పుట్టలో వేలు పెట్టడం. ఈ చిన్న పని కారణంగా చివరికి ఒక చేప ఎండలేదు. నీతి: ప్రతి చిన్న పని వెనుక ఒక పెద్ద కారణముంటుంది. ఒక పని జరగకపోవడానికి లేదా సమస్య రావడానికి వెనుక ఎన్నో చిన్న చిన్న అంశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. దీనినే చైన్ ఆఫ్ ఈవెంట్స్ అంటారు. మీకీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమ్మనాన్నల చేత షేర్ కూడా చేయించండి.